మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. అల్లూరు జిల్లా చింతపల్లిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై భారీగా క్రైస్తవుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లూరు జిల్లాలో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, జీ మాడుగల, పాడేరు 5 మండలాలకు చెందిన క్రైస్తవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు చింతపల్లి చేరుకుని పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సేవకులు, పెద్దలు మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపి క్రైస్తవులపై దాడులను, క్రైస్తవ మందిరాలపై దాడులను, క్రైస్తవ మహిళలపై దాడులను ఖండిస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫాస్టర్ ఫెలోషిప్ యూనియన్ సభ్యులు, షారోస్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రైస్తవులు శాంతి ర్యాలీకి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి అభినందిస్తూ అలాగే చేరిన క్రైస్తవ జనాంగాలందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ఇలా కలవడానికి కారణం ఏంటంటే పగడాల మరి ప్రవీణ్ గారు గొప్ప దైవజనుడు. ఎందుకంటే అలాంటి దైవజనుడు పోవడం, అలాంటి దైవజనులు మన భారతదేశానికి తీరని లోటని కూడా ఎంతో బాధపడుతున్నాను. నేనే కాదు, క్రైస్తవ జనాంగాలు దయచేసి గమనించవలసింది ఏంటంటే మన క్రైస్తవులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్నాం. ఇంచుమించు ప్రధానమంత్రులు 9, 10, 11 మంది మారారు. అంతకు ముందు పరిపాలన ఇంచుమించుగా 51. లౌకిక రాజ్యం అని అందరికీ తెలుసు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి వారు అనుసరించవచ్చు. ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ సహోదరులుగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి దినాల్లో భయంకరమైన పరిస్థితులు మేము క్రైస్తవులుగా ఎదుర్కొంటా ఉన్నాము. అనేక విమర్శలకు పాలైపోతా ఉన్నాము. మేము ప్రకటించేది యేసుప్రభు వారి గురించి సువార్త ఏంటంటే అందరూ మంచిగా జీవించాలని, కానీ దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి దుర్వ్యసనాలను విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో జీవించాలని త్యాగపూర్వకంగా మా జీవితాలు త్యాగం చేసుకుని మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ నాయకుల కొరకు, లేకపోతే ప్రభుత్వాల కొరకు, లేకపోతే అధికారుల కొరకు విజ్ఞాపన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే మా క్రైస్తవులమే. దేవుని పెట్టారా? దేవుని ప్రేమను ప్రకటిస్తూ అనేక మందిని నీతి మార్గంలో నడిపిస్తూ దుర్మార్గులు మారుస్తున్నాం, లేకపోతే విచారులు మారుస్తున్నాం, త్రాగుబోతులు మారుస్తున్నాం, ఉగ్రవాదులు సైతం మార్చి ఒక సరైన మంచి మార్గంలో జీవింపజేస్తున్నాం. కానీ మా పట్ల మరి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు కానీ దేవుని పెట్టారా వేరే విధంగా భావించకుండా మేము మత ప్రచారం ఏం చేయట్లేదు, ఒక మంచి మార్గాన్ని ప్రకటిస్తున్నాం. అటువంటి దినాల్లో సేవకుల పట్ల అనేకమైనటువంటి ప్రమాదాలు, లేకపోతే అనేకమైనటువంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి.